రాష్ట్రంలో చూస్తే ఇప్పుడు ఇదే వ్యక్తులు గతంలో ఏం మాట్లాడారండి? 30,000 మంది మహిళలు కనబట్టలేదనో లేకపోతే ఇంకోటనో గతంలో వైఎస్ఆర్ పార్టీ జగన్ గారి గవర్నమెంట్ పైన ఏ రకంగా అబాండాలు వేశారు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 9 నెలలు అయింది కదా, ఇప్పటిదాకా ఎందుకు వెలక తీయలేకపోయారు? ఒకవేళ నిజంగా మిస్ అయ్యి ఉంటే. ఇది కాకుండా ఒక పక్కనేమో డిప్యూటీ సీఎం గారికి, ఇంకో పక్కనేమో రాష్ట్ర డీజీపీ గారికి ఆయన ఒక మాట చెప్తుంటే ఈయన ఒక మాట చెప్తా ఉన్నారు. ఇద్దరికి పొందను కుదరట్లేదు. ఒకటే అంశం చెప్తున్నా, ఇప్పుడు డ్రగ్స్ అనేది ఏ రకంగా విచ్చలవిడితనంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువకుల దగ్గర నుంచి అందరి చేతుల్లోకి ఏ రకంగా వస్తాం. ఇప్పుడు ఒకటే అంశం చెప్తున్నా, ఇవాళ బెట్టింగ్లు గాని లేకపోతే పేకాట జూదం గాని గతంలో మనం ఎప్పుడైనా చూస్తే ఏదో దొంగచాటుగా సంక్రాంతి పండుగ టైంలో జరుగుతూ ఉంది. ఇది ఇంకా నిత్య కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి. ఏ నియోజకవర్గంలోకి వెళ్ళండి, ప్రతి చోట కూడా ఈ యొక్క పేకాట రాయిళ్లు విపరీతంగా జరుగుతూ ఉన్నాయి. ఎమ్మెల్యేల యొక్క మామూళ్లు కూడా ఏ రకంగా వెళ్తా ఉన్నాయి. ప్రతి రోజు ఎమ్మెల్యే కనీస పక్షాన పేకాట నుంచి 1,00,000-2 లక్షల రూపాయలు మామూళ్లు వెళ్తాం. ప్రతి నియోజకవర్గంలో కూడా జరుగుతూ ఉన్నాయి. దీంతో పాటు బ్రాకెట్ అని చెప్పి ఎప్పుడో మా చిన్నతనంలో ఎప్పుడో వినేవాళ్ళం.